చిట్యాల మండలంలో 2025 ఆగస్టు 6వ తేదీన వర్షిణి అనే 22 ఏళ్ల యువతి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో యువతి తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2025 ఆగస్టు 28వ తేదీ భూపాలపల్లి జిల్లాలోని కాటారం అనే ప్రాంతంలోని మెయిన్ రోడ్డుకి 150 మీటర్ల దూరంలో మేడిపల్లి ఫారెస్ట్ ఏరియాలో డీకంపోజ్ అయ్యి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక యువతి డెడ్ బాడీని కొందరు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. యువతి ఒకవైపుకు తిరిగి ముడుచుకొని పడుకొని ఉంది. శరీరం మీద దుస్తులు అలానే ఉన్నాయి. తల గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం అయ్యి శరీరం కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఈ డెడ్ బాడీ దగ్గర ఒక ఆధార్ కార్డు పడి ఉండగా అందులోని పేరును చూస్తే వర్షిణి అని ఉండగా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో ఆ పేరుతో మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అని చూడగా చిట్యాల మండలంలో ఆగస్టు 6వ తేదీన వర్షిణి పేరుతో నమోదైన మిస్సింగ్ కంప్లైంట్ ఉండడంతో పోలీసులు వర్షిణి తల్లిదండ్రులను డెడ్ బాడీ దగ్గరికి పిలిపించి చూపించగా దుస్తులను బట్టి తమ కూతురే అని బోరున విలపించారు. డెడ్ బాడీ దగ్గర నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఉండడంతో ఈ యువతిని క్షుద్ర పూజలు చేసి బలి ఇచ్చారా లేక హత్య పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా సెటప్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.